రైలులో ఆటిజం బాలికపై లైంగిక దాడి. రక్సల్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో 12 ఏళ్ల ఆటిజం బాలికపై ఓ యువకుడు లైంగిక దాడి చేశాడు. ఒడిశాకు చెందిన ఓ ఇంజనీర్ కుటుంబం ఈ నెల 2న హైదరాబాద్ చారిత్రక ప్రదేశాలను చూసేందుకు ఈ రైలులో బయలుదేరింది. బాధిత బాలిక వారి పెద్ద కుమార్తె. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో రైలు కేజ్లార్ రైల్వే స్టేషన్ను దాటుతుండగా బాలిక వాష్రూంకు వెళ్ళింది. అదే బోగీలో ఉన్న ఓ ఆగంతకుడు ఆమె నోటిని మూసి వాష్రూంలోకి లాక్కెళ్లి గడియపెట్టి లైంగిక దాడి చేశాడు. ఈ ఘటనను వీడియో తీసి బయట చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక ఏడుస్తూ తల్లిదండ్రులకు విషయం చెప్పగా తండ్రి ఇతర ప్రయాణికుల సాయంతో నిందితుడిని పట్టుకున్నాడు. అతడి సెల్ఫోన్లో దాడి వీడియోలు కనిపించాయి. రైల్వే టోల్ ఫ్రీ నంబర్ 139కు సమాచారం ఇవ్వగా గురువారం ఉదయం రైలు సికింద్రాబాద్ చేరిన తర్వాత నిందితుడిని రైల్వే పోలీసులకు అప్పగించారు. బిహార్కు చెందిన నిందితుడిపై పోక్సో, ఇతర సెక్షన్ల కింద 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. ఘటన కేజ్లార్ పరిధిలో జరగడంతో కేసు అక్కడికి బదిలీ కానుంది. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. జాగ్రత్తలు సలహాలు. 1. పిల్లలను ఒంటరిగా వదలొద్దు. రైలు ప్రయాణంలో పిల్లలను వాష్రూంకు ఒంటరిగా పంపకండి. తల్లిదండ్రుల్లో ఒకరు తోడుగా ఉండండి. 2. అపరిచితులతో జాగ్రత్త. తెలియని వ్యక్తులతో సంభాషణలు లేదా సహాయం తీసుకోవడం మానండి. 3. రైల్వే సహాయం. అనుమానం కలిగితే వెంటనే 139 లేదా 100 నంబర్కు కాల్ చేయండి. 4. సాక్ష్యాలు భద్రపరచండి. ఏదైనా ఘటన జరిగితే ఫోటోలు, వీడియోలు లేదా ఇతర ఆధారాలను సేకరించండి. 5. వైద్య సహాయం. బాధితులను వెంటనే వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లండి.